నమస్తే, వెల్కమ్ టు N99 న్యూస్. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శంకవరం ప్రతిపాడు ఐసిడిఎస్ ప్రాజెక్టుల సిడిపిఓలు పద్మావతి వెంకటలక్ష్మిల ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించారన్నారు. ముందుగా సిడిపిఓలు పద్మావతి వెంకటలక్ష్మిల ఆధ్వర్యంలో వందే మాతర గీతాన్ని ఆలపించి బాల్య వివాహ నిర్మూలనకై ప్రతిజ్ఞ చేపట్టారు. అనంతరం బాల్య వివాహాల వల్ల చోటు చేసుకునే అనార్థాలపై విద్యార్థులతో నాటిక ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం ప్రతిపాడు శంకవరం ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొబైల్ ఫోన్లను ఎమ్మెల్యే సత్యప్రభ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని నవంబర్ 22 నుంచి జనవరి మార్చి 8 వరకు 3 దశల్లో నిర్వహిస్తున్నామని, నియోజకవర్గం వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. చిన్నతనంలో పెళ్లి చేసుకోవడం వల్ల చట్టపరమైన సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. బాల్య వివాహ నిషేధ చట్టం 2006 ప్రకారం అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు నిండకుండా వివాహం చేస్తే చట్టరీత్యా నేరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఖైదీ గ్రామీణ పరిశ్రమల వైస్ చైర్మన్ కొమ్ముల కన్నబాబు, కూటమి నాయకులు పర్వత సురేష్, కీర్తి, వెంకట సుభాష్, మేడిశెట్టి బాబీ, దాసం శేషారావు, మంతెన వెంకటరమణ, బొల్లు చిన్న, బొండాడ నారాయుడు, మెరియాల శ్రీను, అడ్డాల త్రిమూర్తులు, లొండ లోబరాజు, ముప్పనబోయిన యేసుబాబు, ఐసిడిఎస్ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు బాల్య వివాహ ముక్త భారత్ అనే కార్యక్రమాన్ని ధర్మవరం హై స్కూల్లో ఎమ్మెల్యే శ్రీమతి వరపుల సత్యప్రభ రాజయ్య గారి ద్వారా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ధర్మవరం హై స్కూల్లో పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది ఒక 3 దశల్లో జరిగే కార్యక్రమం. 100 రోజుల కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ నెల జనవరి 31 వరకు కూడా ప్రతి హై స్కూల్లోనూ పిల్లలకి అవగాహన కల్పించడము, తర్వాత దశలో పురోహితులకి, మ్యారేజ్ కి అంటే పెళ్లికి సంబంధించిన ప్రతి వ్యక్తికి కూడా అవగాహన కల్పించడం అనేది 2వ దశ. 3వ దశలో కమ్యూనిటీలో అవేర్నెస్ కల్పించడం. ఈ 3 దశలు 100 రోజుల కార్యక్రమం జరుగుతుంది. మార్చి 8తో ముగుస్తుంది. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మనకి అవగాహన అనేది పిల్లలందరికీ ఇవ్వడం జరిగింది. అంటే బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలు, బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల పిల్లలు ఎటువంటి అనర్థాలకు లోనవుతారు, వారి అభివృద్ధి అనేది ఏ విధంగా కుంటుపడుతుంది అనేది వక్తలు పేర్కొనడం జరిగింది. ఇది పిల్లలు కూడా స్కూల్ స్కిట్ అనేది ఇక్కడ పిల్లలు వేసి అక్కడికి వచ్చిన అందరినీ కూడా చక్కగా అవగాహన కలిగే విధంగాను, ఆలోచింపజేసే విధంగా కూడాను వారి యొక్క నాటకం ద్వారా తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ బాల్య వివాహ ముక్త భారత్ అనే అంశాన్ని అవగాహన చేసుకుంటారని, అర్థం చేసుకుంటారని కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాము. పేరు పద్మావతి, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రతిపాడు ఐసిడిఎస్ ప్రాజెక్ట్, కాకినాడ జిల్లా. ఈరోజు బాల్య వివాహ ముక్త భారత్ 100 డేస్ క్యాంపెయిన్ టువర్డ్స్ చైల్డ్ మ్యారేజెస్ ఫ్రీ ఇండియా కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది. అలాగే 3 దశల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మొదటగా హై స్కూల్స్ లో ఉన్న పిల్లలందరికీ, కాలేజెస్ లో ఉన్న పిల్లలందరికీ, బిలో 18 ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. తర్వాత చైల్డ్ మ్యారేజెస్ కి ఎవరైతే మరి ప్రొవైడర్స్ గా ఉంటారో వారందరికీ కూడా కళ్యాణ మండపాలు, తర్వాత పురోహితులు, టెంట్ హౌస్లు, వీరందరికీ కూడా అవగాహన నెక్స్ట్ మంత్ అంతా చేయడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి మంత్ అంతా కూడా ఎవరైతే వల్నరబుల్ పీపుల్ చైల్డ్ మ్యారేజెస్ కి ఉంటారో అలాంటి కుటుంబాలని గుర్తించి వారికి అవగాహన చేయడం జరుగుతుంది. కమ్యూనిటీలో అందరికీ కూడా, పేరెంట్స్ అందరికీ కూడా అవగాహన చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ ని భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలో మెంబర్స్ గా మన పంచాయతీ సెక్రటరీ గారు, విఆర్ఓ గారు, మహిళా పోలీస్ గారు, అలాగే అంగన్వాడీ టీచర్ గారు, ఏఎన్ఎం గారు, మహిళా ఎలక్టెడ్ మెంబరు, అలాగే మహిళా సమాఖ్య మెంబరు, వీళ్ళందరూ కూడా ఉంటారు.
ప్రతి గ్రామంలో కూడా వీరందరితో పాటుగా ఈ కార్యక్రమాన్ని బాల్య వివాహ ముక్త భారత్ గా మరి చేయటాని కోసం అవగాహన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికే బాల్య వివాహ నిరోధక మరియు పర్యవేక్షణ కమిటీలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. నెలలో 3వ శుక్రవారం ఈ మీటింగ్ కార్యక్రమాన్ని పెట్టుకొని అక్కడ జరిగే అవగాహన కార్యక్రమాలన్నీ కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఎంతమందిని మనం రీచ్ అయ్యాం, ఎంతమందికి మనం చెప్పడం జరిగింది, ఎవరెవరి కుటుంబాలకి ఇంకా మనం చెప్పాల్సింది ఉంది, ఎక్కడైనా చైల్డ్ మ్యారేజెస్ జరిగినాయా అని చెప్పేసి రివ్యూ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమం ద్వారా మరింత చైతన్యం పొందుకొని మార్చి 8 మహిళా దినోత్సవానికి మన భారతదేశాన్ని బాల్య వివాహ ముక్త భారత్ గా చేయాలని చెప్పేసి ఒక సంకల్పం అందరిలో కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్.